నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్, శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాం. నవీన్ భాయ్ నమస్తే అన్న. నమస్తే అన్న. సో చెప్పాలి, మరి వర్క్స్ ఎట్లా నడుస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? లోపల నడు అన్న, చూద్దాం. చలో. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్కి వచ్చినాను. అండ్ ఇక్కడ వర్క్ స్టార్ట్ అయ్యి కూడా సుమారు ఒక 4 months అయితే అయిందంట. లోగో కూడా బాగున్నది. సో మన లోగో గురించి చెప్పాలి. నా లాస్ట్ ఇయర్ కొద్దిగా లోగో చేంజ్ చేసిన. ఓకే, అది ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేసిన. సరే చూద్దాం రా. సో ఫ్రెండ్స్, వీళ్ళు లోగోలో కూడా మనకైతే ఇక్కడ మన గణపతి బప్ప అట్లనే మన అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ వర్క్ చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ లైన్లో ఏ హైట్లో ఉన్నాయి విగ్రహాలు? ఇవన్నీ 7 feet బాడీ ఉన్నాయి అన్న. 7 feet బాడీ, 7 feet 9 feet బాడీ ఉన్నాయి. ఓకే. సో మరి ఫేసెస్ చెప్పాలి నవీన్ భాయ్, ఇది కొత్త ఫేస్ ఇక్కడ ఉన్నది అన్న. అన్ని ఇప్పుడు మన వర్క్షాప్లో ఉన్న టోటల్ ఫేసెస్ అన్ని కొత్త అన్న ఈసారి. ఓకే. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మంచి హస్ముఖ్ అన్నమాట, మంచి స్మైలింగ్ ఫేస్. అదే విధంగా మంచి హెల్దీ బాడీ చేసినాను. ఓకే. ఇక్కడ ఉన్న బాడీస్ అన్ని అంటే మీకు హైట్ పరంగా చూసుకున్నా చాలా హెల్దీ హైట్లో అనిపిస్తాయి. ఓకే. సో ఈ లైన్లో మరి ఏ హైట్లో ఉంటాయి విగ్రహాలు? ఇవన్నీ 8 to 9 feet ఉన్నాయి అన్న. 8 to 9 feet. అండ్ ఆపోజిట్లో మొత్తం స్టాండింగ్ ఉన్నాయి కదా? ఇవన్నీ స్టాండింగ్ 12, 13 feet, 14 feet ఉన్నాయి అన్న. వావ్. ఇది 8 feet మనకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్న. విత్ బ్యాక్గ్రౌండ్ 12, 13 feet వెళ్తుంది అన్న. ఓకే. ఈసారి ఫేసెస్ అయినా బ్యాక్గ్రౌండ్స్ అన్న అన్ని క్వాలిటీలో నంబర్ 1 క్వాలిటీలో ఇస్తాను అన్న. ఓకే. ఫైబర్ పిఓపి కావాలంటే పిఓపి, ఏది బ్యాక్గ్రౌండ్? బ్యాక్గ్రౌండ్స్ అన్న. ఓకే. ఇది కాలభైరవ గురించి అని చేపించిన అన్న. ఓ ఓకే. ఇది యాక్చువల్లీ గ్రేడ్ అండ్ డాగ్. ఇది ఓకే. డాగ్ కొద్దిగా డిఫరెంట్. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం అనేది. ఓకే. చూసుకోవచ్చు మల్లారి గణేష్. సో అక్కడ మార్తాండ. అదేవిధంగా ఇక్కడ మనకు వినాయకునికి వచ్చేసి మన బాలాజీ నామం అవుతుంది అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు మొత్తం స్టాండింగ్ పొజిషన్లోనే వినాయకులు. ఇక్కడ గరుడ మహారాజా. ఇది డై చేయించినాం యాక్చువల్లీ. ఓకే. సో అక్కడ కూడా చూసుకోవచ్చు లయన్ ఉందన్నమాట. సో కొంచెం మనకు వర్క్ అయిపోతే మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో మరి మన బప్ప లవర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు నవీన్ భాయ్? ఒకసారి వర్క్షాప్కి వచ్చి ఈ ఇయర్ అప్డేట్ చూస్తే బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ టైం హైదరాబాద్లో కంప్లీట్ ఇక్కడనే క్లే వర్క్ చేయించిన. ఓ నైస్ నైస్. బాడీస్ అవన్నీ కంప్లీట్ ఇక్కడనే చేయించిన. ఓకే. 3 feet నుంచి తీసుకొని 22 feet వరకు బాడీ అవైలబుల్ ఉంది మన దగ్గర. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, బేసిక్ వచ్చేసి కృష్ణుని రూపంలో ఉన్నాడు విఠల. ఎందుకంటే చేలు ఇట్లా పెట్టింది చూసుకోవచ్చు, మన విఠలేశ్వర్ రూపంలో. అదేవిధంగా చేలు మరి ఏమొస్తుంది అక్కడ పైన? అక్కడ పికాక్ వస్తుంది. పికాక్. ఓకే నైస్, బాగుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ కూడా మనకైతే ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా మన పేజ్లో అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి శ్రీ దుర్వాక్షి ఆర్ట్స్వి. ఉగాది రోజు వచ్చినాను నేను. సో లాస్ట్ ఇయర్ కూడా సుమారు ఈ టైంలోనే మనం కలిసి ఉండే. సో మీకు ఆల్ ది వెరీ బెస్ట్. మనం కలుస్తూనే ఉందాం. అందరం ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.